హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ స్టైల్లో కుండలో చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అయితే ఎమ్మీగా డెలిషియస్గా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ కర్రీ తయారు చేసుకోవడం కోసం 1 కేజీ దాకా చికెన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కడిగి తీసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది. నేను ముందుగానే కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 4 టీ స్పూన్ల కారప్పొడిని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి ఒకసారి చికెన్కి అంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 200 గ్రాముల దాకా పెరుగును వేసుకోవాలి. పెరుగును వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 గంటల పాటు అలాగే వదిలేయండి. మ్యారినేట్ చేసిన 2 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి కుండను పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాజీరాని, దాల్చిన చెక్క 1 ఇంచ్, 4 లవంగాలు, 2-3 యాలకులను వేసుకొని 1 నిమిషం పాటు నూనెలో ఫ్రై చేశాక ఇందులో 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని హై ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ చక్కగా ఫ్రై అయింది. ఇలా చికెన్ పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరో 15 నుంచి 20 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు చిన్న ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని మంట మీద కాల్చుకోండి. ఇలా అన్ని వైపులా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలని, 4 లవంగాలని, 3 యాలకులను వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇలా చికెన్ చక్కగా ఉడికిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని అలాగే 4-5 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, చికెన్ గ్రేవీతో చూడ్డానికి చికెన్ కర్రీ చాలా బాగుంది కదా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.